వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఎలాంటి గార్డెన్ సెటప్ లేకపోయినా ఒక్క స్పూన్ తెల్ల నువ్వులతో టిష్యూ పేపర్స్ మీదనే ఒక 6-7 రోజుల్లోనే చక్కగా ఈ మైక్రోగ్రీన్స్ని పెంచుకోవచ్చు. ఈ వీడియోలోనే దీని న్యూట్రిషనల్ వాల్యూస్, దీన్ని మన ఫుడ్లో యూజ్ చేసుకోవటం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాము. మనం కిచెన్లో వంటకి యూజ్ చేసుకునే తెల్ల నువ్వులు ఉంటాయి కదా. ఈ నువ్వులతో ఈరోజు ఇలాంటి ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాక్స్లో టిష్యూ పేపర్స్ మీద మైక్రోగ్రీన్స్ని పెంచుకుందాం. ఫస్ట్ ఒక 3 నార్మల్ పేపర్స్ని ఈ బాక్స్లో ఇలా అన్ని వైపులా సమానంగా ఉండేటట్లు సెట్ చేసుకోవాలి. తరువాత మరో 3-4 టిష్యూ పేపర్స్ని తీసుకొని నార్మల్ పేపర్స్ పైన ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పేపర్స్ అన్నీ చక్కగా తడిచేటట్లు కొంచెం వాటర్ని పోసుకొని ఒక 3-4 నిమిషాలు అలా ఉంచితే పేపర్స్ అన్నీ పూర్తిగా తడిచిపోతాయి. పైన వేసుకున్న టిష్యూ పేపర్స్తో పాటు అడుగున వేసుకున్న ఈ నార్మల్ పేపర్స్ కూడా పూర్తిగా తడిచేటట్లు చూసుకోవాలి. అలాగే ఈ టిష్యూ పేపర్స్ మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండటానికి ఈ పేపర్స్ని రెండు అంచుల వైపు కొంచెం నెమ్మదిగా లాగినట్లు అనుకుంటే టిష్యూ పేపర్స్ బాక్స్ అంతా సమానంగా హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. ఇలా సరిచేసుకున్న తరువాత ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని వంచేసుకోవాలి. నేను తీసుకున్న ఈ బాక్స్కి నాకు 1 స్పూన్ నువ్వులైతే సరిపోతాయి. ఇప్పుడు ఈ నువ్వులని ఈ పేపర్స్ పైన చల్లుకోవాలి. నువ్వులను మరీ పలుచగా చల్లుకోకూడదు, అలానే మరీ మందంగా కూడా చల్లుకోకూడదు. ఇలా ఒక సీడ్ పక్కన ఒక సీడ్ ఉండేటట్లు ప్రతి సీడు పేపర్ని టచ్ అయ్యేటట్లు చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక ఈ సీడ్స్ అన్నీ పేపర్స్కి అతుక్కునేటట్లు ఒకసారి ఇలా చేత్తో నొక్కుకోవాలి. ఆల్రెడీ పేపర్స్ తడిగా ఉన్నాయి కాబట్టి ఇలా చేయడం వల్ల పేపర్స్కి చక్కగా అతుక్కుంటాయి. ఇలా చేయటం వల్ల తరువాత వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నప్పుడు సీడ్స్ పైకి లేచి అటు ఇటు చెదిరి డిస్టర్బ్ అవ్వకుండా ఇలానే కదలకుండా సెట్ అయిపోతాయి. బాక్స్ మూత మీద కూడా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఇది మొదటి రోజు కదా, దీనిని రెండవ రోజు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం 48 గంటలు దీన్ని డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇది మూడవ రోజు ఓపెన్ చేసి చూద్దాము. చూశారు కదా, ప్రతి సీడ్కి మొలక వచ్చింది. నువ్వులకి వేర్లు ఎంత చక్కగా ఎంత స్ట్రాంగ్గా వచ్చాయో. ఒక సీడ్కి ఒక మెయిన్ రూట్, దాని పక్కకి హెయిర్లా చాలా వేర్లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ వేర్లు అలాగే సీడ్స్ అన్నీ పూర్తిగా తడిచేటట్లు వాటర్ చల్లుకోవాలి. తరువాత ఎక్సెస్ వాటర్ మొత్తం వంచేసుకోవాలి. వాటర్ మాత్రం ఈ బాక్స్లో అస్సలు నిలబడకూడదు. చివరి డ్రాప్తో సహా చేతిని అడ్డు పెట్టుకొని వంచేసుకోవాలి. ఇక ఈ రోజు నుంచి దీన్ని ఉదయం లేదా సాయంత్రం పూట వచ్చే ఏటవాలు ఎండలో 1 ఆర్ 2 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఈ మైక్రోగ్రీన్స్ని వేడి ఎక్కువగా ఉండే డైరెక్ట్ ఎండలో అస్సలు పెట్టకూడదు. ఒక గంట ఎండలో పెట్టిన తరువాత ఇలా ఉన్నాయి. చూశారు కదా, అప్పుడే ఎంత చక్కగా గ్రీన్ కలర్లోనికి మారుతున్నాయో. ఎండలో పెట్టిన తరువాత మరొకసారి పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని దీన్ని ఇంట్లో ఎక్కడైనా బ్రైట్ లైట్ ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. ఇది 4వ రోజు. ఇలా ఉన్నాయి. ఎల్లో కలర్లో ఉన్న లీవ్స్ అన్నీ చక్కగా గ్రీన్ కలర్లోనికి చేంజ్ అవుతున్నాయి. ఇక ఈ రోజు నుంచి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం వేర్లన్నీ వాటర్లో మునిగేటట్లు కొంచెం వాటర్ని ఎక్కువగానే పోసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి. పైన లీవ్స్ కూడా తడిచేటట్లు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తరువాత ఇందులోని వాటరు ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి మూవ్ అయ్యేటట్లు బాక్స్ని 4 వైపులకి ఇలా నెమ్మదిగా కదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ నువ్వుల వేర్లు దగ్గర నువ్వుల పొట్టు ఏమన్నా ఉంటే వాష్ అయినట్లు ఈ వాటర్తో పాటు బయటకు వచ్చేస్తుంది. అందువల్ల ఈ మైక్రోగ్రీన్స్ గ్రో అయ్యేటప్పుడు ఫంగస్ రాకుండా ఉంటుంది. వీటి వేర్లు చాలా స్ట్రాంగ్గా పేపర్స్లో చొచ్చుకొని పోతాయి కాబట్టి ఇలా చేసిన ఈ మైక్రోగ్రీన్స్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకపోను. ఇలా చేయడం వల్ల వీటి గ్రోత్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ మొక్కలు హెల్దీగా కూడా ఉంటాయి. ఈ నువ్వుల ఆకుకూరను ఇలా టిష్యూ పేపర్స్ మీద లేదంటే కాటన్ క్లాత్ మీద పెంచుకునేటప్పుడు మాత్రమే ఇలా చేయాలి. మట్టిలో లేదా ఇసుకలో పెంచుకునేటప్పుడు ఇలా అస్సలు చేయకూడదు. మట్టిలో లేదా ఇసుకలో పెంచుకునేటప్పుడు ఇలా చేస్తే ఈ ఆకుకూర 2 రోజుల్లోనే పూర్తిగా కుళ్ళిపోతుంది. ఈ బుల్లి బుల్లి నువ్వుల ఆకుకూరలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ ఆకుకూరను రెగ్యులర్గా మన ఫుడ్లో యూజ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో చాలా ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్స్ అలాగే ఫైబర్లు ఉంటాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది మన బోన్ హెల్త్కి కూడా మంచిది. ఓవరాల్గా ఈ ఆకుకూర మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ ఆకుకూర మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ నువ్వుల మైక్రోగ్రీన్స్ 7 రోజులకి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయింది. చల్లుకున్న ప్రతి సీడు మొలక వచ్చి మొక్కగా మారింది. ఈ నువ్వుల మైక్రోగ్రీన్స్ని 6-7 రోజుల్లో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు.
లేదంటే ఇది ఇలా చక్కగా హార్వెస్ట్‌కు రెడీ అయ్యాక మరొకటి లేదంటే 2 రోజులు ఇలా కట్ చేసుకోకుండా ఉంచుకోవచ్చు. ఈ మైక్రో గ్రీన్స్‌ని ఈ 2 ఆకుల స్టేజ్‌లోనే కట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఈ ఆకుకూరను కట్ చేసుకునే పూట వాటర్ చల్లుకోకూడదు. అప్పటికప్పుడు కట్ చేసుకొని యూజ్ చేసుకునేటట్లయితే వాటర్ చల్లుకున్నా పర్వాలేదు కానీ, అలా కాకుండా ఇప్పుడు మన అవసరానికి మించి ఎక్కువ ఆకుకూర ఉంది అంటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం కదా! అలాంటప్పుడు ఈ ఆకుకూర అస్సలు తడిగా ఉండకూడదు. ఈ ఆకుకూరతో నేను రెగ్యులర్‌గా చేసుకునే ఒక మంచి రెసిపీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఈ ఆకుకూరను ఎలా యూజ్ చేసుకుంటే మంచిది, ఏ ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్‌గా చెప్తాను. ఒక్క స్పూన్ నువ్వులతోనే ఎంత ఆకుకూర వచ్చిందో దీన్ని స్టోర్ చేసుకోవాలి అంటే కట్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు ప్లేట్లో ఇలా పలుచగా పరుచుకొని తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. ఒక బాక్సులో కింద పేపర్స్ వేసుకొని ఈ ఆకుకూరను బాక్సులో పెట్టుకొని పైన మరో పేపర్ కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 లేదంటే 4 రోజుల పాటు ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులు మాత్రం ఇది స్టోర్ ఉండదు. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండింటితోనూ ఇలా మైక్రో గ్రీన్స్‌ని పెంచుకోవచ్చు. ఈ మైక్రో గ్రీన్స్‌ని గ్రో చేసుకునేటప్పుడు మీకేమన్నా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.